రైట్. మోంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే తెలంగాణ పైన మోంతా తుఫాన్ ప్రభావం ఇంకెన్ని రోజులు ఉండేది ఉంది, ఎటువంటి జిల్లాలకు ఏ అలర్ట్స్ ఇచ్చారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్న మనతో పాటు ఐఎండీ హైదరాబాద్ డైరెక్టర్ నాగరత్న ఉన్నారు. మేడం, తెలంగాణపై మోంతా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఈ మోంతా తుఫాన్ అనేది గత రాత్రి మనం చూసుకున్నట్లయితే 28వ తారీఖు రాత్రిన 11:30 గంటల నుండి 12 మధ్యలోని నర్సాపురం దగ్గర తీరం అనేది దాటడం జరిగింది, బిట్వీన్ మచిలీపట్నం అండ్ కాకినాడ. సో ఇది చూసుకుంటే మనకి ప్రస్తుతానికి ఉత్తర వాయు దిశగా కదిలి ఎవ్రీ అవర్ 15 కిలోమీటర్ స్పీడ్ తోటి మూవ్ అవుతూ వస్తుంది. ఇది సుమారు 90 నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని ఈ కాకినాడకు కానీ అట్లాగే నర్సాపురకు కానీ మచిలీపట్నానికి వాయు దిశగా కానీ పశ్చిమ దిశగా కానీ ఉన్నది, ప్రస్తుతం కేంద్రీకృతం అయి ఉన్నది. తెలంగాణకు అతి సమీపంలో కూడా కేంద్రీకృతం అయి ఉంది. సో దీని యొక్క ప్రభావం మనకి తెలంగాణ ప్రాంతంలో రానున్న 24 అవర్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ పైన తుఫాన్ ప్రభావం ఉంటుంది అంటున్నారు. సో ఏ జిల్లాలో వర్షపాతం ఎలా ఉండబోతుంది, ఎటువంటి అలర్ట్స్ ఇచ్చారు? ఈ తుఫాను మనకి రానున్న 6 to 12 అవర్స్కి బలహీనపడే అవకాశం ఉంది. తీవ్ర వాయుగుండంగా కానీ వాయుగుండంగా కూడా ఇది బలహీనపడే అవకాశం ఉంది. బలహీనపడినప్పటికీ విండ్ స్పీడ్స్ అవి తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ దీని యొక్క ఇంపాక్ట్ మనకి ఈస్టర్న్ తెలంగాణ పైన, సెంట్రల్ తెలంగాణ పైన, అట్లాగే నార్త్ వెస్ట్ తెలంగాణ, నార్త్ తెలంగాణ పైన ఎక్కువగా ఉంది. అయితే ఈ మ్యాప్ చూసుకున్నట్లయితే ఎస్టిమేటెడ్ రెయిన్ఫాల్ మ్యాప్స్ ఎక్కువగా కూడా మనకి రెయిన్ఫాల్ అనేది పీక్ చూసుకుంటే మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ఏరియాలోని హెవీ టు వెరీ హెవీ, ఎట్ టైమ్స్ ఎక్స్ట్రీమ్లీ హెవీ 1 or 2 ప్లేసెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే హెవీ టు హెవీ రెయిన్ఫాల్స్ చూసుకుంటే ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట్, యాదాద్రి, సూర్యాపేట్, జయశంకర్, భూపాల్పల్లి, జనగాం ప్రాంతాల్లోని ఎక్కువగా కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ ఎల్లో ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనకి మోడరేట్ రెయిన్స్తో పాటుగా హెవీ రెయిన్ ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.